ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మేము ఉంటున్న ఫ్లాట్ అర్చన ప్రైడ్. ఇక్కడ బయటకు వస్తే ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మొదలైన నీళ్ళు ఇలా మేము వెళ్తూ మెయిన్ రోడ్ ఎక్కాలి. చూస్తూనే ఉండండి లోతైన నీళ్ళు వచ్చిన వర్షానికి హైదరాబాద్లో గచ్చిబౌలి. ఇక ఇక్కడ సరిగ్గా ఇక్కడి నుంచి లోతు ఎక్కువ అవడం మొదలైంది. మీరు చూసినట్లయితే అటు ఇటు కాలువలు కూడా కనిపించవు. ఆకులు అడవులు కూడా నీళ్ళలోకి వచ్చేసినాయి. మురికి నీళ్ళు అది కూడా బయటికి రావడం జరిగింది. ఆ మెయిన్ రోడ్డుకి ఇటు నీళ్లు రాకుండా ఉండటానికి మా వాళ్ళే ఒక సిమెంట్తో ఒక గట్టె వేయించారు. చూడండి నీళ్ళు. సిద్ధు ఇతని పేరు, మా రూమ్మేటు. మేమిద్దరం ఎంతో కష్టపడి ఒక్కొక్క గొడుగు పట్టుకొని ఈ నీటిలో ఆకలిని కడుపు చేత పట్టుకొని టిఫిన్ చేయడం కోసం బయటకు వచ్చాము ఎంతో కష్టపడి. ఆ చివరి నుంచి చూడండి, మీరు చూడగలిగితే ఎంతో కష్టపడి నేను కెమెరాని హోల్డ్ చేస్తున్నాను. అక్కడి నుంచి వచ్చిన నీళ్లు ఇలా ప్రవహిస్తూ ఇదొక నది. మూసీ నది బికాస్ ఇట్ ఇస్ వెరీ మురికి నీరు. దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్. కర్ణాటక నుంచి తమిళనాడుకి వెళ్తున్న నీరు ఎంత హైలైటో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న నీరు కూడా అంతే హైలైట్ అని చెప్పుకోవచ్చు మనం. ఇలా చూస్తూ యాక్చువల్లీ మేము ఇక్కడి నుంచి ఇలా వెళ్ళేటప్పుడు మంచి రోడ్డు ఉండేది. ఇక్కడ కష్టపడి మేము గట్ల మీద నుంచి వస్తున్నామండి, నీళ్ళు కవర్ చేయాలి. ఓకే, ఇదిగోండి గట్లు. దిస్ ఇస్ ద వాటర్ డెప్త్. ఇదిగో పట్టుకో, రికార్డ్ చేయి. మీరు చూస్తున్నట్లయితే ఎంతో కష్టపడి వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తున్నారు. ట్రాఫిక్లోనే కాదు, నీళ్ళు వచ్చినా కానీ రోడ్డు దాటడం చాలా కష్టము. అరే నువ్వు ఆ చేయి పట్టుకోకరా, సెల్లుందా? నీకోసం పట్టుకున్నావా? చాలా ఫోర్స్ వస్తుంది వాటర్. స్పీకర్గా ఇదిగో ఇది నీకు. నువ్వు ఒకసారి 200 కేజీల మనిషి దూలాన్ని పట్టుకుని ఏలాడుతుంటే ఆ దూలం మీద ఎంత ఆ స్వే ఎంత పడుతుందో ఇప్పుడు కరెక్ట్గా ఈ హారిజెంటల్ ఫోర్స్ అనేది నా మీద పడుతుంది. ఆ స్వే అనేది నేను తట్టుకోగలను, ఎలాగో రెసిస్ట్ చేస్తున్నాను. అదే నేను చిన్న షార్ట్ వేసుకున్నప్పటికీ ఆ షార్ట్ తడిసిపోయినది. మోకాల్లోకి నీళ్ళు ఉండటంతో ఇలాంటివన్నీ జరుగుతాయి. వీటినన్నిటిని ఎదుర్కొని మీకు అన్నీ చూపించాలని ఉద్దేశంతో మేము కెమెరాని రికార్డ్ చేస్తూ ఇట్స్ వెరీ టఫ్ టు గో దేర్. ఇలా చూసినట్లయితే సరోజ మీరు ఇలా చూసినట్లయితే అక్కడ మధ్యలో ఒక రోప్ అనేది ఉంటుంది. ఆ రోప్కి అవతల కాలం ఉంటుంది. నీ అబ్బా నువ్వెవరిని ఆఫీస్కి పోతావు బే లౌడా ఈ నీళ్ళల్లో? రికార్డ్ అవుతుందిరా. మీరు చూసినట్లయితే ఆ రోప్కి దగ్గర మొన్న ఒకసారి కారు రావడానికి ప్రయత్నించింది, గుంతలో పడి కూరుకుపోయింది. ఎవరు?
సైకిల్ సైకిల్ సైకిల్ని హైలైట్ చేసుకోవాలి. జీబులు ఎలాగైనా వెళ్ళిపోతాయి. జూమింగ్ చేద్దాం కాస్త. ఇది చూసినట్లయితే అతను చాలా చిన్న షాట్ వేసుకున్నప్పటికీ మోకాళ్ళకి పై దాకా నీళ్ళు వచ్చాయి. చక్రం సగం దాకా నిండిపోయింది. చైన్ మొత్తం నీళ్ళలో తడవటంతో తను ఆయిల్ వేసినా కానీ అది పడించేయకపోవచ్చు. కానీ ఎలాగోలా వెళ్తాడనుకోండి. మా పరిస్థితే కొంచెం హైలైట్ ఇక్కడ. సరే, ఇంతటితో వార్తలు ముగిస్తూ కెమెరామెన్ అండ్ రిపోర్టరు నేనే హర్ష. మరి నేను ఈడు మా రూమ్మేట్. నేను రూమ్మేట్. ఫేస్ కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను. కొంచెం కలర్ వేసాను చూస్తాను. జూమ్ ఇన్లో ఇందాక నా ఫేస్ సరిగ్గా కనిపించుండదు. కెమెరామెన్ అండ్ రిపోర్టర్ నేనే హర్ష.